తూర్పుగోదావరి జిల్లా కడియం ఆంధ్ర పేపర్ మిల్లులో లాకౌట్ కొనసాగుతుంది. గత 6 రోజులుగా వేతనాల పెంపు, పర్మనెంట్ ఉద్యోగాలు, స్కిల్ అప్గ్రేడేషన్ వంటి డిమాండ్లతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘాలతో అధికారులు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మరోసారి కూడా చర్చలు జరపాలని నిర్ణయించారు. ప్రైవేటు కార్మికులను తొలగించే ప్రతిపాదనలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనిపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. త్వరలోనే కార్మిక సమస్యలను కూడా పరిష్కరించి లాకౌట్ నోటీసులు ఎత్తివేసే విధంగా కృషి చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. బయట కూర్చోమని చెప్పారు. నేను కూడా ఇల్లు వచ్చాను. అక్కడ కొంచెం అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే యాజమాన్యం ఒకటే, సమాన పనికి సమాన వేతనం అనేది నా విధానం. దానికి భిన్నంగా నడుస్తూ ఉంది. ఇక్కడ జీతాలు వేరు, ఏపీ పేపర్ మిల్లు రాజమండ్రిలో ఉన్న జీతాలు వేరు, అక్కడ జీతాలు వేరు. అలా అగ్రిమెంట్లు కూడా సకాలంలో చేయటం లేదు. యూనియన్ ఎన్నికలు నెరవేర్చి వారికి సకాలంలో జీత బెచ్చాలు పెంచాల్సిన అవసరం లేదు, పెంచడం లేదు. చాలా తక్కువ వేతనాల్లో పనిచేయించడం సరైనది కాదు. కార్మిక శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలను కాపాడుకుంటూనే కార్మికుల శ్రేయస్సులో పనిచేస్తున్నాం. నిన్న అధికారులకు మాట్లాడాం, జాయింట్ కమిషనర్తో మాట్లాడాం, కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి నేను మీటింగ్ ఏర్పాటు చేసాం. యాజమాన్యం మేము పైకి తెప్పి మళ్ళీ వస్తామన్నారు. నేనైతే వెరీ క్లియర్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికులకు మేలైన మీ ప్రొడక్షన్ పెంచుకోండి, మీ ఇండస్ట్రీ లాభసాటి నడుపుకొని మేము కాదంటం లేదు. కానీ కార్మికుల శ్రేయస్సుని పణంగా పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు. వెరీ క్లియర్. యాజమాన్యం అక్కడ కార్మికులు కొంత ఎప్పుడైతే చాలా కాల విలంబం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు అకస్మాత్తుగా సమ్మెలోకి వెళ్ళారు. నోటీస్ ఇవ్వకుండా వెళ్ళడం పొరపాటుని కూడా చెప్పాను వాళ్ళకి. అలాగే యాజమాన్యం లాకౌట్, ఎవరైతే పర్మనెంట్ కార్మికులు ఎవరో మానలా, కానీ లాకౌట్ కక్ష సాధింపు ద్వారా వెళ్ళడం యాజమాన్యం సరైనది కాదు. తమ బిడ్డల్లాగా చూసుకోవాల్సిన వాళ్ళ మీద కక్ష సాధింపులకు వెళ్దామంటే మాత్రం మేము అంగీకరించలేదు. త్వరలోనే దాన్ని పరిష్కారం చేస్తాం. వెంటనే వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తానికి మా ప్రయత్నం మేము చేస్తాం. నేను కూడా ఇల్లు వచ్చాను. అక్కడ కొంచెం అన్యాయం జరుగుతుంది.